ఎక్కడ పోగొట్టుకుందో అక్కడే వెతుక్కుంటుంది ఆ ప్రొడక్షన్ కంపెనీ. ఏ హీరోతో లాస్ లోకి వెళ్ళిపోయిందో అదే హీరోతో మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతుంది. సాలిడ్ డైరెక్టర్, సాలిడ్ హీరో కాంబినేషన్ కుదరడంతో పాత నష్టాలన్నిటిని ఒక్క దెబ్బతో పూడ్చుకునేలా కనిపిస్తుంది. వరుస సినిమాలతో మొన్నటిదాకా జోన్ మీద ఉంటూ వచ్చింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ. అగ్ర హీరోలు, దర్శకులతో సినిమాలు చేస్తూ గట్టిగా వెనకేసింది. ఆ ఊపులో ఆదిపురుష్ మూవీ తెలుగు వర్షన్ ను కొని అనుకోకుండా చేతులు కాల్చుకుంది ఈ బ్యానర్. కమ్ బ్యాక్ అయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తుంది, కానీ టైం కలిసి రావడం లేదు. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇప్పుడు ఓ సూపర్ ఆఫర్ తగిలింది. యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డితో తన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పిన ఈ డైరెక్టర్ టీ సిరీస్ కంపెనీతో కలిసి యానిమల్ మూవీని ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసి కలెక్షన్లు కొల్లగొట్టాడు. సినిమాపై విమర్శలు వస్తున్నప్పటికీ కమర్షియల్ డైరెక్టర్ గా సందీప్ వంగ పేరు దేశవ్యాప్తంగా మారిమోగిపోతుంది. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయబోతుండగా ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. స్పిరిట్ మూవీని కూడా టీ సిరీస్ ఓనర్ భూషణ్ కుమార్ నిర్మించబోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేసింది భూషణ్ కుమారే. స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ అవుతుంది. అయితే సినిమాకి తెలుగు నిర్మాణ భాగస్వామి మారనున్నారని టాక్. ఆదిపురుష్ సినిమా తెలుగు రైట్స్ అన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో కొంత నష్టపోయింది. దీంతో మరో సినిమా పీపుల్స్ మీడియాకు ఇవ్వడానికి టీ సిరీస్ ఒప్పుకుంది. దీంతో కలెక్షన్స్ పరంగా ఆదిపురుష్ తో పోగొట్టుకున్న మొత్తం తిరిగి రాబట్టుకోవచ్చని చూస్తోంది. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి తర్వాత తెరకెక్కించే ప్రభాస్ స్పిరిట్ మూవీ రన్ టైం హాట్ టాపిక్ గా మారింది. ఇక సెట్స్ పై కూడా వెళ్ళని ఈ మూవీ రన్ టైం చెప్పి చర్చనీయాంశంగా మారాడు. దాదాపు సినిమాను 3 గంటల 45 నిమిషాల వరకు కూడా చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ఒకవేళ కథలో మార్పులు జరిగితే 2 గంటల 45 నిమిషాలు ఉండొచ్చని తెలుస్తుంది. ప్రభాస్ తో తీసిన స్పిరిట్ మూవీపై ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతలా భారీ అంచనాలు పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది లేదని, అందుకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని సందీప్ రెడ్డి చెప్పడం హాట్ టాపిక్ గా అవుతుంది. కాగా స్పిరిట్ కథ దాదాపు పూర్తయినట్లు సమాచారం. వచ్చే ఏడాది సెప్టెంబర్ ప్రారంభించి 2025లో ప్రభాస్ స్పిరిట్ సినిమాను విడుదల చేయవచ్చని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.